మామ వచ్చే నెల గోవాకు పోదాం, నిరుడే పోదామని పిలాన్ వేసినాక రమేష్ గాడు వచ్చి అంతా ఎడగొట్టిండు. ఈ తాపకాడు వచ్చినా రాకపోయినా పోవుడేరా. అరే అసలే ఎండలు దంచుతున్నాయి, చల్లగుండే ఉత్తర భారతం దిక్కు పోదాంరా. అంతే అంటవా? సరే, అందరికి ఏది సై అయితే నాకు సుత అదే సై. చలో ఎంతెంత వేసుకుందాం, ఎందరం పోదాం అని టూర్లు పిలాన్ వేసుకుంటూరా. సెలవుల్లా ఏడికి పోతే మంచిగుంటుందని ఆలోచన వేస్తుండొచ్చురు. కానీ బగ్గ మంది ఏడికి పోతుర్రంటే కొండలు గుట్టల మీద ఉండే రాష్ట్రాల కోతానికి టూర్ల ప్లాన్లు గీస్తున్నారట మనోళ్ళు. మీకెట్లా తెలుసు అంటారేమో, ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు గీ ముచ్చట. ఈ సంవత్సరం ఎక్కువగా మనకి కేరళ ఒకటి, ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కాశ్మీర్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ కానీ ఇవన్నీ కూడా బగ్గ మంది కేరళ కాశ్మీర్ పోతుర్రట. ప్యాకేజీలు సుతం మంచిగానే ఉన్నాయి అంటుండ్రు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేరళ గురించి. తెలంగాణ 2.4 lakh people visited Kerala last year. అగనట నిరుడు తెలంగాణ నుంచి 2,40,000 మంది పోయిరట కేరళకు. ఈ తాపకు ఇంకింత మంది వస్తారు. రావాలి అని సాటింపేస్తానికి మొన్న హైదరాబాద్ వచ్చి ఇట్లా సినిమేష్ చూపించిండ్రు. ఆడ ఏమేం ఫేమస్ ఉన్నాయో, ఎంత అందంగా ఉంటదో, వెనకటి యుద్ధ కళ కలరిప్పయ్యేట్టు మోహిని నృత్యం, కథకళి డ్యాన్సులు చేసుకుంటా వివరించిండ్రు. ఇవన్నీ కేరళ అందాలు. ఒకళ్ళ చూడాలనుకుంటే మా తానికి రాన్లని ఇట్లా రాష్ట్రాల పొంట తిరుక్కుంటా సినిమాలేసి చూపిస్తున్నారు కేరళ సర్కారోళ్ళు. ఇంకొన్ని వద్దులైతే పోరలకు బడి సెలవులే కాబట్టి ఇంటోళ్ళందరు కలిసి టూర్లకు పోతుంటారు. కాబట్టి గీ ప్రచారం చేస్తుర్రన్నట్టు. ఒక్క కేరళ గవర్నమెంటే కాదు, శానా సర్కార్లు ఇదే పని చేస్తున్నాయి. మనతానికి సుత బగ్గ మందే వస్తారట బయటి రాష్ట్రాలకెళ్ళి. ఇక ఏడికి పోవాలనుకుంటుర్రు, ఎన్ని రోజులు ఉంటారు అనే దాన్ని బట్టి పైసలుంటాయి. మన కాశ్మీర్కి 40,000లో అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్తో పాటు అక్కడ అకామిడేషన్. ఇంకోటి ఏంటంటే కాశ్మీర్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే అక్కడ కాశ్మీర్ హౌస్ బోట్ ఈజ్ మెమరబుల్ ఫీలింగ్ అది. ఇక మీ కాయిషు మీ పర్సును బట్టి ఏడికి పోతారో ఆలోచన చేసుకోండి మరి.